స్టేజ్ ఏదైనా వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటాడు బాలయ్య బాబు. సో అలాంటిది ఇప్పుడు బాలయ్య బాబు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ లోకి వస్తే ఎలా ఉంటది? ఇప్పటి వరకు థర్డ్ సీజన్ ఫోర్త్ సీజన్ నుంచి కంప్లీట్ గా ఎయిత్ సీజన్ వరకు సో నాగార్జున గారిని చూసాము. సో నాగార్జున గారి మీద ఒక మొనాటిని అనేది క్రియేట్ అయిపోయింది. చాలా మంది బిగ్ బాస్ లవర్స్ ఎస్పెషల్లీ ఎవరైతే బిగ్ బాస్ ని చాలా గట్టిగా చూస్తారో సో రివ్యూవర్స్ దగ్గర నుంచి నార్మల్ ప్రేక్షకుల దాకా అండ్ మీమ్స్ పేజెస్ వాళ్ళు కూడా వెక్స్ అయిపోయినారు. ఎందుకంటే నాగార్జున గారు షో చూడరు, నాగార్జున గారు సరిగ్గా ప్రాపర్ జడ్జిమెంట్ ఇవ్వరు, నాగార్జున గారు ప్రాపర్గా ఇష్యూస్ని అడ్రస్ చెయ్యరు అండ్ అమ్మాయిలతో ఒకలాగా అబ్బాయిలతో ఒకలాగా మాట్లాడతారు అండ్ అమ్మాయిలు 4 మాటలు మాట్లాడితే ఐస్ అయిపోతారు అండ్ గట్టిగా అమ్మాయిల గురించి ఎక్కువ మాట్లాడరు అని చెప్పి ఇప్పటికీ ఆల్మోస్ట్ అందరూ ఒక డెసిషన్కి వచ్చేసారు నాగార్జున గారి మీద. అండ్ నాగార్జున గారు ఉన్న షూటింగ్స్ బిజీకి ఆయన సరిగ్గా ప్రాపర్గా డెసిషన్స్ అంటే లైక్ బిగ్ బాస్ని చూడకుండానే ఏదో ఒకటి వచ్చి మాట్లాడేస్తున్నారు. సాటర్డే లాంటి ఒక గట్టి ఫైర్ ఉండాల్సిన ఎపిసోడ్ని కూడా సండే ఫండే లాంటి ఎపిసోడ్గానే మార్చేస్తున్నారు అని ఆల్మోస్ట్ బిగ్ బాస్ లవర్స్ అందరికీ, తెలుగు బిగ్ బాస్ లవర్స్ అందరికీ చాలా చిరాకు వచ్చేసింది. సో మేబీ ఇది కరెక్ట్ టైం అనుకుంటాను షో హోస్ట్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. మేబీ నాగార్జున గారికి 12th సీజన్ వరకు అగ్రిమెంట్ ఉండుండొచ్చు, బట్ షో పరంగా చూసుకుంటే ఖచ్చితంగా నాగార్జున గారి కంటే వేరే హోస్ట్ ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. సో అలాంటి కొత్తగా వచ్చే హోస్ట్లో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళైతే ఖచ్చితంగా వర్కౌట్ కారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు లాంటి వాళ్ళు వస్తే కూడా ఇంకా అమ్మాయిలు అక్కడ ఇంకా రెచ్చిపోతారు, వా సూపర్ ఇవన్నీ ఈ ఎటకారం ఉంటుంది. శనివారం పూట ఈ రచ్చే ఉంటుంది తప్పితే ఏముండదు. షోస్ ప్రాపర్ అడ్రస్ చేయాలి అంటే ఫస్ట్ హోస్ట్ని చూస్తే ఎంతో కొంత భయపడాలి. అట్లీస్ట్ హోస్ట్ అంటే ఒక మాట ఎక్కువ మాట్లాడాలి అంటే అది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు, ఎందుకు వచ్చిన గొడవరా బాబు సైలెంట్గా ఉందామని అనుకున్నప్పుడు ఆ వాతావరణంలో నుంచి ఇష్యూస్ని అడ్రస్ చేస్తే దడ 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 పుట్టద్దు అనమాట. అలాంటిగా రావాలి. సో దానికి పర్ఫెక్ట్ జై బాలయ్య బాబు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాలయ్య బాబు. నిజంగా బాలయ్య బాబు చేయాలి. అండ్ దట్టు బాలయ్య బాబు అఖండ సినిమాకి ముందు ఒక బాలయ్య బాబు, అఖండ సినిమా తర్వాత ఒక బాలయ్య బాబు. అఖండ సినిమాకి ముందు బాలయ్య బాబుని పెద్ద ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఆయనకు పెద్ద హీరోల్లో అంటే లైక్ ఆయన ఏజ్ మేబీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు లేకుంటే నందమూరి ఫ్యాన్స్లో ఆల్రెడీ వాళ్ళు మాత్రమే బాలయ్య బాబుని ఇష్టపడేవాళ్ళు. బట్ నౌ ఆఫ్టర్ అఖండ, డాకు మహారాజ్, ఈ నెక్స్ట్ వచ్చేసరికి వీరసింహారెడ్డి, తర్వాత ఆయన సినిమా పేరు టక్కన గుర్తు రావట్లా, అనిల్ రావిపూడి గారితో సినిమా తీశారు కదా ఆ సినిమా. సో ఇవన్నీ ఇప్పుడు అఖండ 2 సో ఇవన్నీ బాలయ్య బాబు గారికి పిల్లల్లో యూత్లో మాస్ ఇమేజ్ తీసుకొచ్చి పెట్టింది. మామూలు కూడా ఇప్పుడు బాలయ్య బాబు అంటే ఆ ఫైట్లు ఆ డైలాగులు ఇప్పుడు ఒక మాస్ ఇమేజ్ వచ్చింది. అలాంటి బాలయ్య బాబు ఇప్పుడు రైట్ టైం అనమాట ఈ షో చేయడానికి, పక్కా హోస్ట్గా చేయడానికి మంచి టైం అది. ఎందుకంటే అన్స్టాపబుల్ లాంటి ఒక షో కూడా చేశారు ఆల్రెడీ. అండ్ దట్ ఇదేం లైవ్ షో కాదు, ఇది కూడా రికార్డెడ్ షోనే, కంప్లీట్లీ లైవ్ ఏమి ఉండదు. సో ఆ ఎయిర్ది ఉంటుంది. సో ఖచ్చితంగా దాంట్లోంచి వాళ్ళకి వాయిస్ వస్తుంటుంది. అండ్ బాలయ్య బాబు గారు కొంచెం ఎపిసోడ్స్ చూస్తే చాలు గట్టిగా మాట్లాడతారు. సో ఆయన బాలయ్య బాబు గారికి జోక్ చేయటము తెలుసు, ఇష్యూస్ని గట్టిగా మాట్లాడటము తెలుసు. మనం ఆల్రెడీ మన అన్స్టాపబుల్ షోలో చూసాము. సెలబ్రిటీస్తో ఫన్ ఎలాగా చేశారు, ఒక్కొక్కసారి సీరియస్గా క్వశ్చన్స్ అడగాలంటే ఎలా అడిగారు, సెలబ్రిటీస్ని లాక్ చేసే క్వశ్చన్స్ అడిగారు అంటే కంటెస్టెంట్స్ లాక్ చేయడంలో పెద్ద విచిత్రం కాదు. అండ్ కంటెస్టెంట్స్ కూడా కొత్త హోస్ట్ కాబట్టి అంత అప్రోచ్ తీసుకోరు వాళ్ళు బాలయ్య బాబు దగ్గర. సో కొంచెం రిజర్వ్డ్గానే ఉంటారు. మరి అంత జోవియల్గా అయితే ఎక్స్టెండ్లకి బాలయ్య బాబుతో వెళ్ళరు. సో అలాంటప్పుడు మాత్రమే ఇష్యూస్ని కరెక్ట్గా అడ్రస్ చేయగలుగుతారు. అండ్ పెద్ద ఒక ఇష్యూ జరిగింది బిగ్ బాస్లో అంటే బాలయ్య బాబు అయితే ఖచ్చితంగా మాట్లాడతారా, మరీ ఎగ్జాగరేషన్ చేసి బాలయ్య హౌస్లోకి వెళ్ళి 2 దెబ్బలు కొడతారనేది ఒకటి ఉంది కానీ బట్ అదంత వర్కౌట్ కాదు. కానీ బట్ గట్టిగా అయితే అడ్రస్ చేయగలుగుతారు. ఆయన మాట్లాడుతుంటే సో కొంచెం ఆయన సీరియస్ లుక్ ఇచ్చినా కూడా సో జనాలు కంట్రోల్ అవుతారు, ఎక్కువ మాట్లాడు, ఆయన మాట్లాడేదే మనం వింటాము. సో అప్పుడు ఆబ్వియస్లీ మనకి చూస్తున్న ఆడియన్స్కి కూడా ఒక రిలీఫ్ అనేది వచ్చింది. అబ్బా ఈ కండిషన్ తిట్టారా, సమన్యాయం చేశారా. అండ్ దట్టు బాలయ్య బాబు దగ్గరికి వచ్చేసరికి సో ఆయనకి కూడా ఒక జడ్జిమెంటల్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆయన కూడా ఒక మంచి డెసిషన్స్ తీసుకుంటాడని అనుకోవాలి. అండ్ దట్టు ఆయనకి ప్రైమ్ టైం నడుస్తుంది, వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అవడము, వరుసగా సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు అవడము. సో పట్టిందల్లా బంగారం ఇప్పుడు బాలయ్య బాబుది. సో అలాంటి బాలయ్య బాబు షోకి వస్తే మాత్రం బిగ్ బాస్కి టీఆర్పీ అదిరిద్ది. ఎందుకంటే 8th సీజన్లో టీఆర్పీ అంతగా రాలేదు, 6th సీజన్ టీఆర్పీ బాగాలేదని చెప్పి 7th సీజన్లో
కంటెస్టెంట్స్ని అందరిపోయే కంటెస్టెంట్స్ తీసుకొచ్చారు. శివాజీ అన్న లాంటి వాళ్ళని, షకీలా గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి బస్ క్రియేట్ చేశారు. 8th సీజన్ కూడా అంతగా జరగలేదు. ఇప్పుడు 9th సీజన్కి ఏకంగా హోస్ట్ని మారిస్తే బాలయ్య బాబు లాంటి వ్యక్తులతో చేయొచ్చు. ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్ గారిని ఎలా అయితే చేశారో హోస్ట్గా, ఎందుకంటే ఎన్టీఆర్ గారు లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో అప్పటి వరకు అసలు ఎటువంటి షోస్ చేయకుండా ఆల్ ఆఫ్ ద సడన్ ఒక షో చేసి అంత జోవియల్గా, అంత సీరియస్గా, అసలు ఆయన ఏదో అలాంటిది ఒక స్టేజ్ మీద అలాంటి మాట్లాడడం అనేది సో అది చాలా కొత్తగా అనిపించింది. సో బాలయ్య బాబుకి ఆల్రెడీ సేమ్ అదే మాస్ ఇమేజ్, అదే లెగసీ కాబట్టి బాలయ్య బాబుది అదే వంశం కాబట్టి, సో అదే ఫ్యాన్స్ కూడా బాలయ్య బాబుకి ఉంటారు కాబట్టి, సో అండ్ ఫ్యాన్ బేస్ కూడా చాలా పెద్దది కాబట్టి బాలయ్య బాబు వాళ్ళని, సో ఖచ్చితంగా ఇది షోకి ఎంతైనా ఉపయోగపడుద్ది. 99.99% బాలయ్య బాబు చేస్తే మాత్రం షో చాలా కొత్తగా ఉంటుంది. అండ్ బాలయ్య బాబు గారు సో మేబీ మాట్లాడేటప్పుడు కొంచెం తడబాటు అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆయన మాట్లాడేటప్పుడు సో కొంచెం టైం తీసుకొని మాట్లాడడం, కొంచెం తడబాటు అయితే ఉంటుంది. సో ఆ తడబాటు మేబీ ఫస్ట్ ఎపిసోడ్కి, సెకండ్ ఎపిసోడ్కి ఉండొచ్చేమో, కానీ తర్వాత పోయే కొద్దీ ఖచ్చితంగా ఓవర్కమ్ చేస్తారు. సో ఎందుకంటే చాలా వీక్స్ ఉంటాయి కాబట్టి, మేబీ ఒక 15 వీక్స్, ఆబ్వియస్లీ 15 వీక్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాలయ్య బాబు గారి ఒక వీక్ అయినా సెకండ్ వీక్ నుంచి అయినా ఆ ఊపు అందుకుంటారు. ఇష్యూస్ని ప్రాపర్గా అడ్రస్ చేస్తారు అనే ఒకే ఒక్క విషయం మీద బాలయ్య బాబు నమ్మాలి. ఎందుకంటే నాగార్జున గారు ప్రాపర్ ఇష్యూస్ని అడ్రస్ చేయట్లేదు. సో దానివల్ల బిగ్ బాస్ ఆడియన్స్లో ఒక అంట్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యి వాళ్ళ కోపంలోకి తీసుకొచ్చి ఆ పర్టికులర్ కంటెస్టెన్సీ నాగార్జున గారు సరిగ్గా తిట్టలేదు కాబట్టి వీళ్ళు తిట్టడం మొదలుపెట్టి, సో వీళ్ళు వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి వీళ్ళు బయట ఫ్యాన్స్ కొట్టేసుకొని ఇంత జరుగుతుంది. అదే హోస్టే గట్టిగా తిట్టేశారు అనుకోండి, వీళ్ళు సాటిస్ఫై అవుతారు, వీళ్ళు సమ్మగా ఫీల్ అవుతారు, అబ్బా హోస్ట్ తిట్టారని. అందులో బాలయ్య బాబు తిట్టారు అనుకోండి, మామూలుగా ఉండదు, ఒక రేంజ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా బాలయ్య బాబు గారు షో చేస్తే మాత్రం దిబిడేలాగే ఉంటుంది. అండ్ నాగార్జున గారు కూడా సో ఇట్స్ టైమ్ టు క్విట్ అనమాట. ఇప్పటికే చాలా చేసేసారు నాగార్జున గారు అండ్ అయిపోయింది. సో నాగార్జున గారు 3rd సీజన్, 4th సీజన్ లో ఉన్న 5, 7th సీజన్లో కూడా ఓకే, బట్ 8th సీజన్లో కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయారు. అసలు ఆయన ఆ ఫైరే లేదు అసలు. సో ఏదో వచ్చామా చేసేసామా వెళ్ళిపోయామని అన్నట్టు ఒక రోజు మేబీ 2 ఎపిసోడ్లకి కలిపి 12 లక్షలు తీసుకుంటారు నాగార్జున గారు. దగ్గర ఒక ఎపిసోడ్కి 12 లక్షలు తీసుకుంటారు. సో అలాంటి నాగార్జున గారు ఒక రోజుకి సో మరి అలాంటి అవుట్పుట్ని ఇవ్వటం అనేది కరెక్ట్గా ఇవ్వట్లేదు. అండ్ దట్లు చాలా మీమ్స్ పేజెస్లో కూడా నాగార్జున గారి మీద ఆపోజిట్గా అయితే మాట్లాడుతున్నారు. సో ఆ నెగిటివిటీ అనేది వచ్చేసింది. సో కాబట్టి నాగార్జున గారు కంటే వేరే హోస్ట్ ఉంటే బెటరు. దట్టు ఈ సీజన్కే మారిస్తే 9th సీజన్ నుంచి బిగ్ బాస్లో ఒక బజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర మాట్లాడాలంటే చాలామంది భయపడతారు. సో కమల్ హాసన్ గారు దాంట్లో వాళ్ళది అతనికి ఆపోజిట్గా మాట్లాడాలి అంటే, ఆయన దగ్గర జోవియల్గా మాట్లాడాలంటే కూడా భయపడతారు. సో కిచ్చా సుదీప్ గారి దగ్గర కూడా అలాగే ఉంటుంది. బట్ మన దగ్గరికి వచ్చేసరికి అమ్మాయిలు నాగార్జున గారితో ఎక్కువ మాట్లాడటం అది ఏంటంటే ఏదో నిబ్బి చాష్టలాగా ఉంటుంది, కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. కొంచెం చిరాగ్గా ఉంటుంది, నిబ్బి చాష్టలాగా ఉంటుంది అనమాట. సో అదంతా ఎక్కదు బేసిక్గా ఆ హౌస్లో ఆ కమాండింగ్ అనేది, ఆ కమాండింగ్ పవర్ నాగార్జున గారి దగ్గర నుంచి మెల్లమెల్లగా పోయింది కంప్లీట్గా. సో ఇప్పుడు ఖచ్చితంగా బాలయ్యబాబు గారు రావాలని కోరుకుంటున్నాను. సో మీరు కోరుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే బాలయ్య బాబు గారితో ఆల్రెడీ బిగ్ బాస్ టీమ్ చర్చలు జరుపుతున్నారు. ఇంకొక 3 నెలలు 4 నెలలు టైం ఉంది కాబట్టి చర్చలు జరుపుతున్నారు. అండ్ ఏదైతే అన్స్టాపబుల్ హిట్ అయిందో సేమ్ అన్స్టాపబుల్ ఆ టీంనే బాలయ్య బాబు గారితో కూడా జరిగి వాళ్ళు కొలాబరేట్ అయ్యి సేమ్ టీమే ఇక్కడికి వచ్చి ఇప్పుడున్న ఆల్రెడీ బిగ్ బాస్ రైటింగ్ టీం ఏదైతే ఉంటుందో, సో నాగార్జున గారికి ఏదైతే సపోర్ట్స్ అది ఉంటారు కదా వాళ్ళకి చెప్పేదానికి, ఆ టీం కాకుండా బాలయ్య బాబు టీంని ఇక్కడికి తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ మేబీ ఒక హోస్ట్ ఒక సెలబ్రిటీని 2 సెలబ్రిటీని డీల్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి ఒక 15 మంది ఉన్న కంటెస్టెంట్స్ని 1-to-1 డీల్ చేయాల్సి వస్తుంది. ఒక 15 మంది కంటెస్టెంట్స్ని 1-to-1 డీల్ చేయాలి. సో ఆ 1-to-1 డీల్ చేయటం అనేది మేబీ ఏ సెలబ్రిటీకైనా కూడా వచ్చిన కొత్తలో చాలా కొత్తగానే ఉంటుంది. అలా డీల్ చేయాలి, అలా మాట్లాడాలని తెలియదు. 1-2 వీక్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ సెట్ అయిపోతారు. ఫస్ట్ సీజన్లో అవ్వచ్చు, సెకండ్ సీజన్లో నాని అన్నకి సో ఆ ఛాన్స్ లేదు. సో నాని అన్నకి రోజు గొడవలే కాబట్టి బాగానే డీల్ చేశాడు. ఆ ఫైర్ అనేది ఉండేది ప్రతి వీక్ నాని అన్న గట్టిగా మాట్లాడటము. సో ఆయనకు కూడా అప్పటికి అంత స్టేచర్ లేదు కాబట్టి నాని అన్నకి, బట్ బాలయ్య బాబుకి చాలా పెద్ద స్టేచర్ ఒకటి ఉంది. సో కాబట్టి ఆ స్టేచర్ని చూసి ఎవరు అంత ఎక్కువ మాట్లాడరు బాలయ్య బాబుతో. సో కాబట్టి బాలయ్య బాబు కొంచెం కమాండింగ్గా మాట్లాడినా కూడా ఈజీగా వర్కౌట్ అవుతుంది.
మేబీ ఆ ఇష్యూస్ అంటే మొత్తం 15 మంది ఉంటే 15 మందితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒక 10 మంది 5 మందితోనే మాట్లాడతారు. ఇష్యూస్ వాళ్ళే ఉంటాయి కాబట్టి ఎవ్రీ వీక్. సో కాబట్టి ఆ 5 మందితో 6 మందితో గట్టిగా మాట్లాడగలిగితే చాలు బాలయ్య బాబు, అలా మాట్లాడతారని నేను నమ్ముతున్నాను. సో చూద్దాం, ఇంకొంచెం టైం ఉంది కాబట్టి బాలయ్య బాబును కానీ తీసుకొస్తే షోకి కొత్త అడ్వాంటేజ్ అనేది క్రియేట్ అవుతుంది బిగ్ బాస్కి. అండ్ చూస్తున్న ఆడియన్స్ కావచ్చు, రివ్యూయర్స్ కావచ్చు, మీమ్స్ పేజెస్ కావచ్చు, ఫ్యాన్ పేజెస్ కావచ్చు, బిగ్ బాస్ ఆడియన్స్ కావచ్చు. సో ఒక కొత్త ఊపు అయితే బిగ్ బాస్ టీం తీసుకురావాలని కోరుకుందాం. మీరు కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.